సరే. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ట్రంప్ గారు అన్న మాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి. సౌండ్స్ గుడ్ అంటారు మీరు. ఓకే. ఓకే. ఖచ్చితంగా మనము అంటే అమెరికా వాళ్ళము ట్రంప్ గారు అనే మాటలు ఇండియన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాము అన్న మాట అయితే వాస్తవమే కదా! మనకైతే తెలివితేటలు వాళ్ళకన్నా కాస్త పర్టికులర్ గా ఎక్కువగా ఇండియన్స్ ఉన్నట్టేగా? మీద పర్టికులర్ గా ఇండియన్స్ మీద డిపెండ్ అవుతామని కాకుండా మోరాలెస్ H1B కావాలని అయితే అన్నాడు. హ్మ్. కావాలనైతే అన్నారు. మరి ఇప్పుడు ఇండియన్స్ మీద డిపెండెన్సీ ఉంది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకు లేదు, ఉంది. ఎవరన్నా అనకున్నా కూడా ఇప్పుడు చూడండి, టెక్నాలజీ కంపెనీస్ లో చాలా మంది మన వాళ్ళే ఉన్నారు అక్కడ. హ్మ్. ఐటీ కంపెనీస్ లో అక్కడ లోకల్ వాళ్ళు అంత తొందరగా వాళ్ళు ఐటీ పోదలుచుకోలేదు. వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మ్యూజిక్ అంటాడు వాడు, ఇంకోటి ఏందో పెయింటింగ్ అంటాడు, తర్వాత నాకేం అర్థం కావు కానీ అన్నిట్లో వాళ్ళు డిగ్రీలు చేస్తా అంటారు, డిగ్రీలు మాస్టరేట్ డాక్టరేట్ చేస్తా అంటారు అన్నట్టు. సో మనోళ్ళు ఏంటంటే ఎన్నొద్దరు నాయన ఐటీలో మంచిగా జాబ్ ఉంటుంది, అమెరికా పోయి మంచిగా జాబ్ సంపాదించవచ్చు అని చెప్పి చాలా మంది మన వాళ్ళు ఐటీలో చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే నాకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు వాలీబాల్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు జిమ్ ఇంట్రెస్ట్ ఉంది అని అలా పోతా అంటారు అన్నట్టు వాళ్ళు. హ్మ్. మనోళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే బయట సినిమాలు చూసుకోవచ్చు, వేరే చూసుకోవచ్చు, కానీ సినిమాలు చూసినంత మాత్రం మనకు ఎవరు డబ్బులు ఇప్పుడు ఒకరికి సినిమాలు చూసి పిచ్చి ఉంటుంది, సినిమాలు చూస్తే డబ్బులు ఇస్తారా, ఇవ్వరు కదా అని చెప్పి వీడు ఏం చేస్తుంటే ఫోకస్ ఐటీ మీద చేసి మీద సైడ్ సినిమాలో ఆటలో ఏదైనా వాడు సైడ్ హాబీ వాడు చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే వాళ్ళ హాబీనే వాళ్ళు ప్రొఫెషన్ చేసే వాటికు అక్కడ రాదు, శాలరీ రావు. సో అందుకోసం ఐటీ కంపెనీస్ వల్ల చాలా డెఫిషియన్సీ ఉంది. వాళ్ళు అందుకోసం స్టెమ్ ప్రమోషన్ కోసం చాలా ప్రమోట్ చేస్తారండి. హ్మ్. గవర్నమెంట్ పోయి చెప్తారన్నట్టు, నాయన మీరు ఉట్టి డిగ్రీలు చేయకంటారు, నాయన బిఏలు బీకామ్లు ఇవన్నీ చేయకండి, వేస్ట్, మీరు స్టెమ్ డిగ్రీలు చేయండి అని చెప్పి వాళ్ళకి ప్రమోషన్ చేసడానికి గవర్నమెంట్ కొంత ఫండ్ ఇచ్చి ఎడ్యుకేట్ చేసి చెప్తా అంటారు, కానీ ఇంటి పొరగా లేనారు కదా అక్కడ. ఓకే. సార్ ఇప్పుడు ఈ వీక్‌లో ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ వల్ల షాకింగ్ ఏంటి? ఎట్లా షాకింగ్ తీసుకోవాలి మనం? అంటే మనం ఎప్పుడు ట్రంప్ యాంటీ యాంటీ అనే మనం మొదటి నుంచి మాట్లాడుకుంటే ఇదే ఛానల్ మీద మనం ఎన్నోసార్లు మాట్లాడినాం, కానీ ట్రంప్ H1 మీద రిస్ట్రిక్షన్ చేయదలుచుకున్నదే తప్పితే మొత్తం బ్యాన్ చేయదలుచుకోలేదు. ఇంకోటి ఏంటంటే స్వర్ణ గారు, ట్రంప్ లా రిపబ్లికన్ పార్టీలా రైట్ వింగర్స్ అన్నది మెగా ఆర్గనైజేషన్ అంటాం. తర్వాత మోడరేట్స్ కూడా ఉన్నారు, అంటే వివేక్ రామ్ స్వామి కానివ్వండి, తర్వాత మన ఇలాన్ మాస్కో, అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్నట్టు. వాళ్ళందరూ H1Bకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ మెగా ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే మొత్తం H1B బ్యాన్ చేసి అన్నట్టు. ట్రంప్ ఎప్పుడు కూడా ఇటు సైడ్ అటు సైడ్ అని ఏం చెప్పలేదు, ఇటు అటు స్వింగ్ అవుతా ఉంటాడు అన్నట్టు. ఏది వాళ్ళ పార్టీలనే రెండు సైడ్ నుంచి స్వింగ్ అవుతా ఉంటాడు కాబట్టి చెప్పలేదు. ఒకసారి ఏమన్నాడు ఎలక్షన్ల ముందు, నేను కనుక పవర్ లో వచ్చేస్తే నువ్వు డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎంబడే డిగ్రీతో ఒకసారి నీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇది అంటున్నాడు H1B మీద, ప్రతి H1 మీద 100,000 పెట్టింది కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషనే కదా, కొత్త H1 మీద పెట్టింది కూడా. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మనం పించ్ ఆఫ్ సాల్ట్ తో చూసుకోవాలండి. అతను మాట్లాడేది ప్రస్తుతం ఉన్న ఇమిగ్రేషన్ అడ్వైజర్ స్టీవెన్ మిల్లర్ అండి. ఈ ప్రపంచంలోనే యాంటీ ఇమిగ్రెంట్ లో నెంబర్ 1 పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎంతకన్నా ఎక్స్ట్రీమ్ పర్సన్ ఇంకోలు ఉండరు. ఓకే, అతను స్టీవెన్ మిల్లర్, అతను అడ్వైజర్ ఇమిగ్రేషన్. అతను అడ్వైజ్ ఉన్నంత మటుకు మనకు అందులో ఏమి కూడా రిస్ట్రిక్షన్స్ ఈజ్ కావు. ఏమైనా మనం కోర్టుకు పోయి గెలవాల్సిందే తప్ప ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ ఈజీ కావు. ఇంకా ముందు ఏమైనా వచ్చేటివి ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మోర్ రిస్ట్రిక్టివ్ ఉంటాయి తప్పితే అవన్నీ ఈజీ అవ్వడానికి మాత్రం ఉండేది నేను అనుకుంటున్నాను. ఓకే. మరీ ముఖ్యంగా సార్ ఇప్పుడు మన ఈ ఈ యొక్క డెసిషన్‌కు లేకపోతే ట్రంప్ గారి మాటలు బట్టి చూస్తుంటుంటే, మన హైదరాబాద్ వాసులు లేకపోతే మనం తెలంగాణ వాళ్ళు యూఎస్ వెళ్ళాలి, లేకపోతే వెళ్ళే ఆలోచన ఉన్నవాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రిస్ట్రిక్షన్ ఎలాగూ ఉంటదండి. మీరు ఒకవేళ F1 మీద పోయినా కూడా H1 మీద పోదలుచుకుంటానికి లేదు. ఇప్పుడు ఏదైనా కోర్ట్ ఆర్డర్ వచ్చి చేంజ్ అవుతుంది తప్పితే కొత్తగా ఇక్కడి నుంచి H1B పోవడానికి లేదు. ఎందుకంటే పోవడానికి పోతే $100,000 కంపెనీ పే చేయాలి. ఒకవేళ నీకు కనుక $100,000 కంపెనీ పే చేసిందంటే నమస్కారం, నువ్వు యూఆర్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్, ఐ రియలీ సెల్యూట్ యూ, యూ షుడ్ డెఫినెట్లీ గో. మిగతా వాళ్ళకి అవకాశం నార్మల్ గా టామ్ డిక్ అండ్ హ్యారీ వాళ్ళకి అవకాశం లేదు ఇప్పుడు, ఎందుకంటే $100,000 కొత్తగా వచ్చింది కాబట్టి. స్టూడెంట్ వీసా మీద పోయే వాళ్ళు కూడా అంత ఈజీగా H1B ఈ గవర్నమెంట్
ఈజీగా H1B ఇవ్వడం కానివ్వండి, ఈజీగా మిమ్మల్ని అక్కడ పోయి ట్రీట్మెంట్ చేయడం కానివ్వండి, అక్కడ పోగానే మీకు రెడ్ కార్పెట్ వేసి తీసుకొని అన్ని వేసేటట్టు మాత్రం లేదు, రిస్ట్రిక్టివ్ గానే ఉంటది. దానికి ప్రిపేర్ అయితేనే మీరు పోండి, లేకుంటే పోకండి. లేదంటే మీరు అక్కడ పోయి ఎడ్యుకేషన్ చేసాక రావాల్సి ఉంటే దానికి ఇబ్బంది ఏం లేదు మీకు. కానీ ఎడ్యుకేషన్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఆలోచించదలుచుకునే వారైతే ముందు ముందు ఈ గవర్నమెంట్ ఇంకా రెస్ట్రిక్షన్ ఏ ఉంటది తప్పితే మోర్ ఈజీ ఉండదు మీకు. ఓకే సార్, మరి అలా అనుకుంటే ఇప్పుడు లాటరీ సిస్టమ్ ఉంది, లేదంటే మీరు అన్నట్టు $100,000 ఉంది, వీటిపైన ఈ ఫీజు పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏం పడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ ఇచ్చేసిండు. కోర్టులు ఉంది, కోర్టు కనుక ఒకవేళ మనకు ఫేవరబుల్ డెసిషన్ వస్తేనేమో పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతం కోర్టు ఇంజెక్షన్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసింది. ఇంజెక్షన్ రిఫ్యూజ్ చేసింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు కూడా ఇండియా నుంచి కొత్తగా H1B పోయేదలుచుకున్న అందరికి కూడా $100,000 అప్లికబుల్. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా దాన్ని 100,000 తీసేస్తామా అంటే అబ్సల్యూట్లీ నాట్. 100,000 తీసేయాలంటే మళ్ళీ ఒక ఆర్డర్ ఇష్యూ చేయాలి. అతను ఆర్డర్ ఇష్యూ చేయలేదు. ఏదో టీవీలో పోయి ఒక మాట అనగానే 100,000 తీసేసినట్టు కాదు. ఓకే, మరి ఒకవేళ మీరు అలాగే అనుకున్నట్లయితే ఈ టైంలో కంపెనీస్ ధైర్యంగా స్పాన్సర్ చేయొచ్చా? ఇంతకుముందు మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం, కంపెనీస్ అన్ని డబ్బులు పెడతాయా? కంపెనీస్ డబ్బులు 100,000 పెట్టాలంటే కష్టం అండి. ఒకటి, ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోలే, మీరు 100,000 పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చిన అనుకోండి, మీరు టాలెంటెడ్ యాంకర్, ఓకే, టాలెంటెడ్ యాంకర్, ఓకే, రైట్ నౌ యు ఆర్ ద టాప్ టాలెంటెడ్ యాంకర్, యు ఆర్ దీన్ వాచ్డ్, అందరు మిమ్మల్ని వాచ్ చేస్తారు, ఓకే, నేను మిమ్మల్ని తీసుకోబోతే అక్కడ పోయి ఆడికి పోయిన తర్వాత మీరు నా కంపెనీకి పనిచేయాలని రూల్ లేదండి. ఆడ ఏ కాంట్రాక్ట్ కూడా వర్తించదు అక్కడ. సో మీరు అక్కడ రాగానే ఇప్పుడు మీరు టాలెంటెడ్ పర్సన్ కాబట్టి నేను మొత్తం కష్టపడి $100,000 పెట్టి నేను పట్టుకొచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ మీరు ఆల్రెడీ టాలెంటెడ్ కాబట్టి మీకు పక్కనోడు ఏం చేస్తాడు, నేను 2 కోట్లు ఇస్తాను అనుకోండి, ₹1 కోటి ఇక్కడ ఖర్చు పెట్టినా 2 కోట్లు పట్టుకొచ్చిన వాడు పక్కన ఏం చేస్తాడు, అరే వచ్చింది 2.5 కోట్లు ఇస్తారా తల్లి అంటాడు. కథ గోవింద గోవింద, నా ₹1 కోటి పోయినాయి, నా స్ట్రెస్ అంతా పోయింది. సో సో అన్లెస్ వాళ్ళు ఏదైనా సొంత కంపెనీ పని చేసుకుంటా హైలీ టాలెంటెడ్ తర్వాత అబ్సల్యూట్లీ నెసెసిటీ అయితే తప్పితే వాళ్ళు అదే కంపెనీకి పనిచేసే వాళ్ళు అయితే అట్లేమన్నా అయితే మరేమన్నా చెప్పలేము. కానీ 100,000 ఇప్పుడు కొత్తగా అయితే పెట్టడానికి ఏ కంపెనీ కూడా రెడీగా లేదని, నా దగ్గరికి ఇంత మటుకు ఒక్క కంపెనీ కూడా ఓకే ఈ పర్టికులర్ పర్సన్ నేను 100,000 పెడతా అని చెప్పి ఒక కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు దాదాపుగా మనం డిసెంబర్ మంత్కి వచ్చేస్తాం. మార్చ్ 1 మేము H1B అప్లికేషన్ లాటరీ ఫైల్ చేయాలి. ఇప్పుడు కూడా ఒక్కరు కూడా నేను ఇండియా నుంచి ఫైల్ చేస్తా ఇక $100,000 పట్టుకొని ఎవరు రాలేదండి. ఓకే సార్, అలా అనుకుంటే ఇప్పుడు వీసా స్టాంపింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఉంటాయి, సో మరి వీటిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? కొద్దిగా కౌన్సిలేట్స్ అనే వాళ్ళు కొద్దిగా ఈజీ అవుతారేమో, ఎందుకంటే వాళ్ళు అవుతారేమో అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ మాటలు బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు అండి. వాళ్ళు దే ఆర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద గవర్నమెంట్ హెడ్ ఎవరు, ప్రెసిడెంట్ ట్రంప్. అతను ఇటువంటి మాటలు మాట్లాడితే అరే ట్రంప్ కొద్దిగా ఇలా అనుకుంటాడు కాబట్టి మనం కొద్దిగా ఈజీ అవుదామని అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కొద్దిగా ఈజీ, ఒక 2 to 3% 5% మెంటాలిటీ చేంజ్ అయిందండి కొద్దిగా. ఇప్పుడు మనకి H4 ఉండింది, EAD ఉంది, మరి వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఇస్తారా? వాళ్ళకి ఇప్పుడు H4EAD వాళ్ళు పని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు H4EAD వాళ్ళకు భలే పార్టీ చేసుకుంటున్నారండి వాళ్ళు. అంటే ఎందుకు పార్టీ చేసుకుంటున్నారంటే వాళ్ళు ఇంతకుముందు H1B ట్రై చేస్తే రాలేదు లాటరీలా. ఇప్పుడు $100,000 అన్నది ఏదైతే బయటి దేశం నుంచి వచ్చే వాళ్ళకి 100,000, లోపల ఉన్న వాళ్ళకి 100,000 లేదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటుంటే ఈ టఫ్ వెరిఫికేషన్ ఉంటుంది అని అనుకోవచ్చా? ఇంతవరకు చాలా టఫ్గా ఉంది కాబట్టి. ఇంతకుముందు టఫ్గా ఉంది, ఇంకా ముందు టఫ్ అవుతుంది, కానీ ఈజీ ఏం కాదు. ఇది ప్రాసెస్ ఏమి ఈజీ కాదు, ఎన్ఫోర్స్ ఏమి ఈజీ కాదు. తర్వాత వెట్టింగ్ ప్రాసెస్ అంటే ప్రతి దాన్ని కిందికి మీదికి పైకి కిందికి చూసి పంపిస్తారు. ఆ వెట్టింగ్ ప్రాసెస్ లో ఏమైందంటే జాబులు పోతా అంటే అన్నట్టు. ఎందుకంటే వీడు వచ్చిన తర్వాత 221G అని సిఎస్ని కంపెనీ నుంచి ఎంక్వైరీ చేస్తారంటే 4 నెలలు ఎంక్వైరీ చేస్తే 4 నెలలు జాబ్ ఉండదు కదా నాకు. వాడు తీసేసిన తర్వాత వీడు H1B ఇచ్చి లాభం లేదు నాకు.
సో అటువంటి వెట్టింగ్ ప్రాసెస్ అవన్నీ ఇంక్రీజ్ అయితే తప్పితే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ తోటి మీరు కొద్దిగా ఈజ్ అయిద్దని మాత్రం అనుకోకండి. ఏమైనా కొద్దిగా ఈజ్ అయినా కూడా దాని మీద మీరు హోప్ పెట్టుకోకండి. ఓ ఇప్పుడు ఈ ట్రంప్ గారు మాట్లాడే మాటలన్నీ నిజంగానే అవుతాయంటారా? లేకపోతే ఏమైనా మార్పులు ఏమైనా జరుగుతాయా? మాట వేరు, కొన్ని కొన్ని సందర్భాల్లో భయపడడానికి మాట్లాడతారు, బట్ యాక్షన్స్ చూపించరు. అలాంటిది ఏదైనా ఉందా? కొద్దిగా లూజ్ టంగ్ అండి మా ప్రెసిడెంట్ గారు. మీకు కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్కి ఏం ట్రీట్మెంట్ పెట్టాలంటే డెటాయిల్ పోసుకోమన్నాడు, డెటాయిల్ వెట్టి ఇంజెక్షన్ ఇచ్చుకోమన్నాడు. ఫినాయిల్ పెట్టి, డెటాల్ కాదు, ఫినాయిల్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చుకోమన్నాడు. సారీ, ఫినాయిల్ పెట్టి, అది ఇని ఎవరన్నా ఫినాయిల్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చుకుంటే చచ్చిపోతాడు. సో అతని మాటలు ప్రతిదీ బిలీవ్ చేయడానికి అవసరం ఏం లేదు. కాకపోతే ఇది కొద్దిగా సీరియస్ టాకే, థాట్ ప్రాసెస్ తోటి చేసింది, అండ్ ఎక్కువ ప్రామిసెస్ ఏం చేయలేదు అతను. కాబట్టి డెఫినెట్లీ మొత్తం H1B రిమూవ్ చేస్తా అని ట్రంప్ ఎప్పుడు అనలేదు. H1 మీద రిస్ట్రిక్షన్ పెడతా అన్నాడు. కాకపోతే ఏ ఇంటర్వ్యూర్ అయితే ఏవైతే ఆమె ఉందో ఆ ఇంటర్వ్యూర్ ఆమె కంప్లీట్ గా H1B తీసేయాలనే ప్రపోజల్ ఉన్నది కాబట్టి దాన్ని H1B డిఫెండ్ చేసిండు అతను అక్కడ. ఆయన డిఫెండ్ చేశారు. ఈ పాలసీ చేంజెస్ లో కాస్త మనం మేబీ అని కూడా అనుకోవచ్చు. ఇంకోటండి, మీరు అనుకోవచ్చు, ట్రంప్ ఎప్పుడైనా మీరు మాట్లాడుతూ చూసినరా అండి, ప్రెస్ తోటి మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడంటే అసలు వాళ్ళని ఎంత అవహేళన చేస్తాడంటే అంత అవహేళన చేస్తాడు. కాకపోతే ఇక్కడ వచ్చే మటుకు ఇది ఫాక్స్ న్యూస్ ఒకటి, తర్వాత ఆ ఇంటర్వ్యూర్ ఆమె మెగా బేస్ కు కొద్ది రిప్రజెంట్ చేసే ఆమెను అవహేళన చేయడానికి వీలు లేదు ఇతనికి. అతను చేయడు కాబట్టి ఆమెతో మర్యాదగానే క్లియర్ గా కౌంటర్ చేసిండు H1B. ఓకే, మరి ఇప్పుడు మనం ఒకసారి F1 స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతకుముందు మీరు H4 వాళ్ళు పార్టీ చేసుకుంటానట్టు F1 మీద ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్టీ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఈజీగా H1B లాటరీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదివరకు 1 in 4, 1 in 3, 1 in 5 ఛాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దాదాపుగా 80 నుంచి 90% లేదా ఈవెన్ 100% కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది వాళ్ళకి H1Bలో. జాబ్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ. అయితే ఒక్కటి స్వర్ణ గారు మేము ఏం నోటీస్ చేస్తున్నాం అంటే ఈ మధ్యలో F1 మీద ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం కానివ్వండి, H1 మీద ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి మాత్రం జనాలు భయపడుతున్నారండి కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు యాంటీ ఇమిగ్రేషన్ మాట్లాడే వరకు వామ్మో ప్రెసిడెంట్ ఇట్లా మాట్లాడతాడు కాబట్టి మనకి ఏంటి, వీని హైర్ చేస్తే ఎంత ఇబ్బందో, వీడు మంచి టాలెంటెడ్ పర్సన్ అయినా కానీ నేను వీని హైర్ చేయడానికి ఈ తలకాయ నొప్పి నేను ఎడబడతా, ఇమిగ్రేషన్ లాయర్ తోటి నేను ఎడబడతా, ఆ పేపర్ వర్క్ నేను ఎడబడతా, నా వల్ల కాదు, నువ్వు ఎక్కడికైనా పోరా అని చెప్పి చాలా మటుకు రిజెక్ట్ అవుతారు. అంటే ఇదివరకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఏవైతే జాబ్లు వచ్చేవో అవి ఇప్పుడు వస్తలేవు. సో ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం చూస్తే హైదరాబాద్ ఈ టెకీస్ కావచ్చు, వీళ్ళకి ఈ లే ఆఫ్లు అనేది ఒక చాలా పెద్ద భయం పట్టుకుంది సార్. ఏ రోజు ఏం జరుగుతుందో అని. ఇవి తగ్గినట్టేనా? తగ్గలేదండి, తగ్గలేదు, లే ఆఫ్ తగ్గలేదు. మీరు గుడ్ న్యూస్ చెప్తున్నారా, బ్యాడ్ న్యూస్ చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అది మనం నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం లే ఆఫ్స్ గురించి. కానీ ఇప్పుడు ఇదివరకు కొద్దిగా ఇటువంటి రెటరిక్ అంటాం, అంటే వాళ్ళు గవర్నమెంట్ కంప్లీట్ గా ఒక పర్టికులర్ టైప్ గా మెసేజ్ రిలీజ్ చేసినప్పుడు మైండ్ లో పడిపోద్ది. చిన్నప్పుడు మాకు ఇందిరాగాంధీ ఏం చెప్పింది, నాయన భార్య భర్తకు ఒక్కడే, మీరిద్దరు మాకు ఒక్కడు అని బాగా అట్లా అడ్వర్టైజ్ చేసింది కాబట్టి మైండ్ ఎట్లా ఎక్కిపోయింది మాకు. అప్పుడు ఎక్కిపోయినప్పుడు ఏం చేసినారు, నాయన ఇద్దరు పిల్లలు వద్దరా నాయన, ఒకళ్ళే పిల్లలు అనుకున్నాము. అట్లా యాంటీ ఇమిగ్రెంట్ గవర్నమెంట్ బాగా చేసిన తర్వాత అటువంటి వాళ్ళని హైర్ చేయాలంటే కష్టమైంది కదండి. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అటువంటి హైర్ చేయాలన్నా గవర్నమెంట్ తో డీల్ చేయాలంటే కష్టమైంది. దాంతో కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది మన ఇండియన్స్ కి అక్కడ. ఓకే.